అందరికీ నమస్కారం. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి సార్కి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన అందరి గురువు, మన విశ్వగురువు, మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, ధర్మపత్ని స్వర్ణమాల పత్రి అమ్మకు గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం కరతాళ ధ్వనులతో. నేను 2009లో నాకు ఈ ధ్యాన పరిచయం జరిగినది. నేను ఒక షాప్లో పనిచేస్తుండేవాడిని. ఆ షాప్ పక్కన ఫ్లెక్సీ మీద చూశాను, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉచితంగా ధ్యానం నేర్పించబడును అని రాస్తున్నారు కింద. అది చూసి నేను వెళ్ళిపోయానండి. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు పునర్జన్మని ప్రసాదించారు పత్రిజీ గారు. ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఉన్నాను అంటే నాకు పునర్జన్మని ప్రసాదించారు వారు. ఎంత అద్భుతంగా ధ్యాన సాధన చేస్తున్నాను. అది చూసి అక్కడికి వెళ్ళాను. ఆ ఫ్లెక్సీ చూసి అక్కడ నాకు పెంచిలయ్య సార్ అనే మాస్టర్ పరిచయం అయ్యారు. అప్పుడే నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. 1 గంట ధ్యానం చేయించారండి. ఆ గంట ధ్యానంలో నాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ గంట ధ్యానం అయిపోయిన తర్వాత వారు అడిగారు ధ్యానం ఎలా ఉందని. అన్ని ఆలోచనలే అని చెప్పాను. 41 రోజు ధ్యానం చేయమన్నారు. 41 రోజు ధ్యానం చేస్తే నీకున్న సమస్యలు, అనారోగ్యాలు అన్నీ వెళ్ళిపోతాయన్నారు. 41 రోజులు ధ్యానం చేశాను. నా అనారోగ్యాలు పోగొట్టుకున్నాను, సమస్యలు పోగొట్టుకున్నాను. షాప్లో పనిచేస్తున్న వాడిని బయటకు వచ్చి సొంత వ్యాపారం స్టార్ట్ చేశానండి. ధ్యానం చూడండి నన్ను ఎలా తీసుకొచ్చేసిందో. ఎందుకంటే నేను ఒక బాధ్యత తీసుకున్నాను. షాప్లో పనిచేస్తున్నాను, పక్కన మెడిటేషన్ సెంటర్ బాధ్యత తీసుకున్నాను. ఆ సెంటర్ బాధ్యత ఆ టయానికి తలుపులు మూయడం, తలుపులు తెరవడం తీసుకున్నాను. అక్కడ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఆ మాస్టర్స్లో రామకృష్ణ అనే మాస్టర్ నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నావని చెప్పి నాకు వ్యాపారం నేర్పించి ఈరోజు నేను ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా ఉన్నాను అంటే రామకృష్ణ మాస్టర్, పెంచిలయ్య గారు, ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్, వాళ్ళందరి సహాయ సహకారం వల్ల ఇంత అద్భుతంగా ఉన్నాను. నేను 2009లో ధ్యానానికి వచ్చినప్పుడు శ్రీశైల ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞానికి నా వంతు 500 రూపాయలు డొనేషన్ ఇచ్చాను. తర్వాత 2010లో అమరావతి ధ్యాన మహాయజ్ఞం జరిగింది, 5,000 రూపాయలు ఇవ్వగలిగాను. 2011లో విశాఖపట్నం ధ్యాన మహాయజ్ఞం జరిగింది, 25,000 రూపాయలు ఇచ్చాను. 2012లో కర్తాల్ ధ్యాన మహాయజ్ఞానికి 1 lakh రూపీస్ ఇచ్చానండి. నాది మొట్టమొదటి అనుభవం అది. ఆ రసీదు కూడా నేను ఇప్పటికీ ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకొని ఉన్నాను. నా శక్తి 10 లక్షల ఆస్తి లేదు నా దగ్గర. ఈడ్చి కొడితే 1,00,000 రూపాయలు నేను ధ్యాన మహాయజ్ఞానికి ఇచ్చాను. అప్పుడే నేను నేర్చుకున్నాను, సేతు విజ్ఞానంలో నేర్చుకున్నాను. 2010లో సేతు విజ్ఞానం జరిగింది. సేతు విజ్ఞానం గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో జరిగితే నేను అక్కడికి వెళ్ళడం, ఆశ్రమంలో ఇస్తే వస్తుంది అని చెప్పారు. సేతు విజ్ఞానంలో ఇస్తే వస్తుంది, మనం ఏది ఇచ్చినా వస్తుంది అన్నారు. నేను చూశాను, డబ్బులు ఇద్దాం వస్తుందేమోనని. డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చాయి. నేను 1,00,000 రూపాయలు ఇచ్చేసాను. ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత హ్యాపీగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. నాకు ధ్యానానికి వచ్చిన తర్వాత మాకు ఒక బిడ్డ పుట్టింది, అమ్మాయి పుట్టిందండి. అప్పటికి నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి 10 సంవత్సరాలు. అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి నేను పత్రి సార్ పేరు పెట్టుకోవాలనుకున్నాను. విజయవాడలో క్రిస్టల్స్ స్వరూప మేడం గారు చెప్పారు, నాన్న నువ్వు పత్రి సార్ పేరు ఒకటే కాదు, వాళ్ళిద్దరి పేర్లు వచ్చేటట్టు పేరు పెట్టుకోమన్నారు. వాళ్ళిద్దరి పేరు, అమ్మ పేరు నాన్న పేరు వచ్చేటట్టు స్వర్ణ సుభాషిణి అని పేరు పెట్టుకున్నానండి. నేను ప్రేమ్నాథ్ సార్ నెల్లూరుకు వస్తే మా ఇంటికి పిలిపించి చెవిలో చెప్పించాను స్వర్ణ సుభాషిణి అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వర్ణ అని పిలుచుకుంటున్నాం. మేమెంతో అద్భుతంగా ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో మా పాపను చూస్తే మా తల్లి గుర్తుకొస్తుంది, స్వర్ణమాల తల్లి, స్వర్ణ సుభాషిణి. ఆమె మాట్లాడుతుంటే సుభాషితాలు, స్వర్ణ సుభాషితాలు పలుకుతుంది. అంటే సుభాష్ పత్రిజీ గారు మనకిచ్చిన ఆత్మజ్ఞానం ఆమె మాట్లాడుతున్న మాటల్లో నేను చూసుకుంటున్నాను. ఈరోజు ఇంత అద్భుతంగా ఎన్నో మూఢనమ్మకాలు పోగొట్టుకున్నాను. అన్నిటికీ ఎన్నో అద్భుతాలు, ప్రతి ఒక్కటి. మా మిస్సెస్ 9వ నెలతో ఉన్నప్పుడు శ్మశానానికి వెళ్ళాను, అన్నీ వదిలేశాను.
కోటి పూజలు చేసే ఒక స్తోత్రం, కోటి స్తోత్రాలు చేసే ఒక జపం, కోటి జపాలు చేసే ఒక ధ్యానం. ఈ ధ్యానం ఏందో చూసాము, ఈ ధ్యానం రుచి చేశాను. ఈ ధ్యానాన్ని అద్భుతంగా అందించిన ఏకైక గురువు అండి పత్రి గారు. ఆ రహస్యాన్ని బయటకు తీసుకొచ్చారండి. ఎంతోమంది సొసైటీస్ ఉన్నాయి, ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఇన్ని సొసైటీస్ ఉన్నా కూడా ఈ రహస్యాన్ని తీసుకొచ్చిన ఒక అవతార పురుషుడు అండి పత్రిజీ గారు. కాళ్ళు క్రాస్ చేసుకో, వేలల్లో వేలు పెట్టుకో, నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయి, బీపీ షుగర్ నుంచి క్యాన్సర్ వ్యాధి దాకా పోగొట్టుకోవచ్చు అని ఒక రహస్యాన్ని బట్టబయలు చేసిన ఏకైక గురువు. ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఈరోజు ఎంతోమంది ధ్యానం చేసి వాళ్ళ అనారోగ్యాలు పోగొట్టుకొని ఆరోగ్యంగా జీవిస్తూ ధ్యానంతో జీవిస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష అండి ఇది. ఈరోజు ఇంత అద్భుతంగా ఆనందంగా ఉన్నామంటే మనం చాలా హ్యాపీ అండి. నా లైఫ్ చివరి తుది క్షణం వరకు నేను ధ్యానమే గురువుగారి లక్ష్యాన్ని సంకల్పంగా తీసుకొని శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ చేసేదానికే ఈ భూమి మీద జన్మ తీసుకున్నానన్న ఆ సత్యం నాకు తెలిసిపోయింది. నేను ధ్యానం చేస్తూ నా అనుభవాల్ని ఎంతోమందికి షేర్ చేస్తూ ఈరోజు అంత అద్భుతంగా జీవిస్తున్నానంటే నా లైఫ్ మారడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది లేకపోతే నేను లేనండి, అంతే. అలాంటి ఎంతోమంది ఈరోజు ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటే పత్రి గారే. నోరు తెరిస్తే మాకు ధ్యానం 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 ధ్యానం. ఒకప్పుడు ధ్యానమోడు వస్తున్నాడు అనేవాళ్ళు. ఈరోజు ధ్యానం మాస్టర్ వస్తున్నారు, ధ్యానం సార్ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధ్యానం కావాలి. ధ్యానం చేయకపోతే ఈ సరికాని ఆలోచన, ఆవగింజంత ఆలోచన కొండంత జబ్బును తెస్తుందన్న ఆ సత్యాన్ని తెలుసుకొని అందరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానానికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం మేము కర్తాల్ ధ్యాన మహాయజ్ఞానికి వస్తాం. కర్తాల్ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ధ్యానం చేసి ఈ యొక్క ఎనర్జీని సంవత్సరం అంతా ఉపయోగించుకుంటామండి. మేము మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతం. ప్రతి ఒక్కరూ ఒక గ్రేట్ మాస్టర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్కరు దేవుళ్ళే. ఈ దేవుడు ఆ దేవుళ్ళని చూస్తూ ఈ ఆత్మల అన్నిటిని చూస్తూ ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా ఉందో. నిన్ననే జస్ట్ మేము మాట్లాడుకున్నాం, శివ గారు నేను. అన్నా, మనకి ఈ అద్భుతమైన స్టేజ్ మీద ఎప్పుడు వస్తుందన్న అవకాశం మనం మాట్లాడుకునేదానికని నిన్న మాట్లాడుకొని బాధపడ్డాం. ఈరోజు విజయభాస్కర్ రెడ్డి సార్ రూపంలో బాలకృష్ణ సార్ మమ్మల్ని పిలిపించారండి. మా ఆనందానికి హద్దులు లేవండి. ఎంత ఎనర్జీ చూడండి. ఇక్కడ మనం కోరుకున్నది గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఆ విధంగా మమ్మల్ని ఈ విధంగా స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి మా అనుభవాలు చెప్పిస్తున్నారంటే మేము ఎంత ఆనందంగా ఉన్నామో చూడండి. ప్రతి క్షణం ఆనందం అంటే పిరమిడ్ మాస్టరే. ఆనందం ఎవరి దగ్గర ఉందంటే పిరమిడ్ మాస్టర్. ఆనందం సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పారండి పత్రి గారు. ఆనందం సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పారు. ఈ ఆనందం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడే పిరమిడ్ మాస్టర్, వాడే అద్భుతమైన మాస్టర్. ఏడ్చేవాడు పిరమిడ్ మాస్టర్ కాదు, కంప్లైంట్ చేసేవాడు పిరమిడ్ మాస్టర్ కాదు, జడ్జిమెంట్ చేసేవాడు పిరమిడ్ మాస్టర్ కాదు. పత్రి గారి దగ్గర ఎన్నో లక్షణాలు నేర్చుకున్నాం. ఆ లక్షణాలే అద్భుతమైనవి. ఆ అద్భుతమైన లక్షణాలను పట్టుకొని ఈరోజు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. 2010లో వంశీకిరణ్ సార్ చెప్పిన ఆ జ్ఞానాన్ని తీసుకొని మేము ఈరోజు అద్భుతంగా ఎంతో హ్యాపీగా ఈ లైఫ్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. వారు చెప్పిన ఏకైక జ్ఞానం వంశీకిరణ్ సార్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, సరెండర్, యాక్సెప్టెడ్. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఈ 5 ఎవరైతే పాటిస్తారో వాళ్ళు పత్రిజీ అని చెప్పారండి. ఆ 5 పాయింట్స్ పట్టుకొని ఈరోజు మేము ఆచరిస్తూ ఎంతో అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ కర్తాల్ ట్రస్టీ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పవన్ గారు. శ్రీకాళహస్తి నుండి శివాజీ గారు ఒక 2 నిమిషాలలో, 2 కంటే ఇంకా తొందరిస్తే మాకే మంచిది. నా పేరు శివాజీ అండి, మాది శ్రీకాళహస్తి. ఈ పిరమిడ్ సొసైటీ రాకమునుపు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో జాబ్ చేసేవాడిని. రాహుకేతు పూజ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. సో 2001లో పత్రి గారు ఏర్పేట ఆశ్రమంకి వచ్చారు. ఆ ఏర్పేట ఆశ్రమంలో స్టాల్ పెట్టారు. సో ఫస్ట్ టైం పత్రిసారిని చూసి ఎలా ఉందంటే 100 కాకుల మధ్యలో ఒక తెల్లటి పౌరంలా కనబడాడు నాకు. ఆయన దూరం చూశాను అంతే, ఆయన మాటలే వినలేదు నేను.
ఆ స్టాల్లో పిరమిడ్స్, ఆ పిరమిడ్ చూసి నా మనసు ఆకర్షించింది, దీన్ని కొను అనేసి. సో నేను నేరుగా వెళ్ళి ఆ పిరమిడ్ని కొనడం జరిగింది. ఆ పిరమిడ్ అమ్మే వ్యక్తి చెప్పాడు, ఇక్కడ కాళహస్తిలో గౌతమ్ బుద్ధ సేవా సంఘం అని ఒకటి ధ్యాన కేంద్రం ఉంది అని చెప్పాడు. ఆయన అడిగాను, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళి చెప్పాను. నన్ను అప్పుడే తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గ్రేట్ మాస్టర్ వచ్చినాడు ఆ పొద్దు. ఆయన పేరు రామసుబ్బారెడ్డి, కడప. ఆయన ఇక్కడ లేదు, ఈ ప్రపంచంలో లేదు. ఆయన అవధూతై శ్రీశైలం అడవికి వెళ్ళిపోయాడు. ఆయన మూల్యంగా ఫస్ట్ ధ్యానం అంటే ఏమిటి అనేది నన్ను కూర్చోబెట్టి ధ్యానం చేయించాడు ఆ పిరమిడ్లో. సో ఆ రోజు నుంచి రోజుకి 10 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. 10 గంటలు నీళ్ళ లోపల కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. సో ఇంకా పిరమిడ్స్ మీద అనేక రకాల ప్రయోగాలు చేశాను. అసలు ఏముంది ఈ పిరమిడ్లో, ఈ కోణం తీస్తే అసలు ఏమీ లేదు కదా, అట్టలతో ఉంది, దీంతో ఎట్ట వేస్తుంది ఎనర్జీ అనేసి. సో నిన్ననే మాట్లాడుతున్నాను. ఆ పిరమిడ్స్ని సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టాను. చేసి అందరికీ ఇచ్చాను. ఇట్లా పిరమిడ్లు సుమారు మనము 1250 పిరమిడ్ దాకా నిర్మించాం ఇప్పటికీ. స్పెషల్లీ పిరమిడ్ ఎందుకోసం నిర్మించామంటే, పత్రిక నాకు ఏం చెప్పారంటే, అరుణాచలంలో యజ్ఞం చేశాము, యజ్ఞం అయిపోయిన తర్వాత కాళహస్తి వచ్చారు సారు. వెళ్తున్నప్పుడు ఆ పిరమిడ్ ఓపెన్ చేసి వెళ్తున్నప్పుడు సార్ చెప్పారంటే, అరే శివ, మనం తిరునామలో యజ్ఞం చేశాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేసి ఎంత పుణ్యఫలమో ఒక యజ్ఞంతో సమానం చెప్పాడు. ఒక 100 యజ్ఞాలు చేస్తే ఒక పిరమిడ్తో సమానం చెప్పారు పత్రిక గారు. సో యజ్ఞం అనేది ఈ 10 రోజులు మాత్రమే అగ్నిధార, పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము, 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ఇస్తుంటుంది. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టావు, ఇక్కడి నుంచి నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగదని చెప్పారు. తద్వారా మనకు ఇప్పటివరకు సుమారు ఒక 1250 పిరమిడ్ దాకా మనం నిర్మించాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో కాల వ్యవధి లేదు, ఇటువంటి అవకాశం ఇచ్చిన ట్రస్ట్ మెంబర్లకి అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన శ్రీ భరత్ గారు మరికొద్దిసేపట్లో వేదిక మీదకి వస్తున్నారు. సో అందరూ కూడా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము.